ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. మరి గత దినం 3 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుంటాం. 3 వచనాల వరకు. ఈ 48వ అధ్యాయంలో బబులోను నుండి ఇశ్రాయేలుకు విడుదల, బబులోను నుండి ఇశ్రాయేలులకు విడుదల గూర్చి ప్రవచించబడింది. మొదటి 11 వచనాల్లో యోధా జనాంగం యొక్క పాపం, 12 నుంచి ఆఖరి వరకు యోధాకు దేవుడిచ్చిన రక్షణ, ఈ విషయాలను మనం చూస్తాం. 4వ వచనం 5వ వచనం మనం చూస్తే, నీవు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు నీ నుదురు ఎత్తడిదనియు నేను ఎరిగియుండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీనిని నియమించననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని అది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని అంటున్నారు. ఇశ్రాయేలీల యొక్క అంటే యోధా జనాంగం యొక్క పాపాన్ని గూర్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరంట? మూర్ఖులు. వారి మెడ ఇనుప నరము, వారి నుదురు ఎత్తడిది. కాబట్టి మూర్ఖుడు. ఎవరిని గూర్చి? ఇశ్రాయేలు జనాంగం వారి యొక్క విగ్రహారాధనను బట్టి, వారి యొక్క తిరుగుబాటును బట్టి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు మెడవంచని వారు, కఠిన హృదయులు అన్నమాట. వారు కఠిన హృదయము కలిగిన వారు, కఠిన హృదయులు. మెడ వంచనటువంటి జనులు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 11-12 వచనాలు. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందం వలె కఠినపరుచుకునిరి. గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి బహోగ్రత వారి మీదకి వచ్చింది. వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నారు. వారి హృదయములను కురువిందము వలె కఠినపరుచుకున్నారు. కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. వారు కఠినమైనటువంటి హృదయం కలిగిన వాళ్ళు, కఠినమైన హృదయం కలిగిన వారు. శిక్షకు లోబడకున్నారన్నమాట. ఎంతగా దేవుడు వారిని శిక్షించినా వారు శిక్షకు లోబడరు. రాతి కంటే కూడా తమ ముఖములను కఠినంగా చేసుకున్నారంటాడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో. దేవుని వైపు మళ్ళుటకు వారు సమ్మతించుటలేదు. వారు విగ్రహాల వైపు తిరిగేవారు, విగ్రహాలనే గణపరిచారు. కానీ వారు దేవుణ్ణి
ఘనపరచలేదు. కాబట్టి మన భాగంలో చూస్తాం 5వ వచనంలో చూస్తే, నా విగ్రహమే కార్యాలు జరిగించేది, నేను చెక్కిన ప్రతిమ, నేను పోతపోసిన విగ్రహం, దీనిని నియమించను అని చెప్పుకున్నట్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా చెప్పకుండానట్లు నేనే దేవుణ్ణి అనేటువంటి విషయం పూర్వకాలంలో మీకు జరగబో సంగతులు చెప్పాను, అది జరగకముందే మీకు ప్రకటించాను, అది మీరు గ్రహించట్లేదు అంటున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని వైపు తిరగకుండా విగ్రహాల వైపు తిరిగారు. ఇర్మీయా గ్రంథం 44వ అధ్యాయం చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఇర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 17-18 వచనాలు చూస్తే, యెహోవా నామమును బట్టి వారికి ప్రకటించబడుతున్నటువంటి మాటలను వారు అంగీకరించట్లేదు. వాళ్ళు అంటారు, మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోతున్నాం. మేమును, మా పితరులు, మా రాజులు, మా అధిపతులు యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే మేము ఆకాశ రాణికి ధూపం వేస్తాం, ఆమెకు పానార్పణములు అర్పిస్తాం. ఎలాగనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికింది, మేము క్షేమంగానే ఉన్నాం, ఏ కీడు మాకు కలగలేదు. మేము ఆకాశరాణికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. ఎంత ఘోరం అంటే, వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవారు. దేవుడే వారిని ఏర్పాటు చేశాడు. దేవుడు వారిని ఏర్పాటు చేసి అబ్రహామును ఏర్పాటు చేసుకుని అతని సంతతిని తన జనాంగంగా చేసుకుని ఆ జనాంగం ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి జాతుల వారన్నిటినీ ఆశీర్వదించాలని, వారి ద్వారా దేవుడు తన సత్యాన్ని లోకానికి వెల్లడి చేయాలని ఆయన కోరుకున్నాడు. వాళ్ళని ప్రేమించి చెర నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించి శత్రువులందరినీ సమూలంగా నాశనం చేసి ఆ దేశాన్ని స్వతంత్రింపచేసి వారికి దేవుడు సమృద్ధినిచ్చాడు. వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు, వారికి రాజులను ఇచ్చాడు, వారికి ప్రవక్తలను ఇచ్చాడు, తన వాక్కును ఇచ్చాడు. సర్వ సమృద్ధితో వాళ్ళు నింపబడ్డారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాహుబలమే, మా శక్తే మాకు విజయం కలగజేసిందని విర్రవేయకుండా దేవుడే వారి పక్షాన యుద్ధాలు చేసి సులువుగా ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకునేటట్లుగా చేశాడు. వారు కట్టని ఎండ్లు, త్రవ్వని బావులు, నాటని ద్రాక్ష తోటలు, సమృద్ధిని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళని దేశంలో సురక్షితంగా నివసింపజేశాడు. వాళ్ళ ఒక ప్రత్యేక జనాంగం అని, దేవుని బిడ్డలని ప్రపంచం గుర్తించేటట్లుగా చేశాడు. శత్రువు వాళ్ళ మీదకి రాకుండా దేవుడు వారి చుట్టూ కంచెలాగా ఉన్నాడు. అయితే వాళ్ళు అన్యజనుల లాంటి ఆచారాలు ఆచరిస్తూ తమ్మును ఏర్పరచుకున్నటువంటి దేవుని సంతానం అని పిలువబడేటువంటి వాళ్ళు ఆయన విసర్జించి యెరూషలేములో, యోధా దేశంలో, అలాగే ఇశ్రాయేల్ దేశంలో కూడా, మరి ఇశ్రాయేలీలు కూడా దేవుని విడిచిన కారణం చేతనే అష్షూరు రాజ్యానికి చెరగా పోయారు. ఇక్కడ వీళ్ళ బబులోను దేశానికి చెరగా పోవాలి. మరి వీళ్ళ చేసే ఘోరమైనటువంటి కృత్యాలు చూడండి. ఎంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు.
ఆల్రెడీ ఇర్మియా కాలంలో మనం ఇప్పుడు చదివాం కదా 44వ అధ్యాయంలో, ఇర్మియా కాలం నాటికి యూదులు చెరలోకి వెళ్ళడం ప్రారంభించారు. దేశం మొత్తం నాశనం అయిపోయింది. 3 దఫాలుగా బబులోను రాజు వచ్చి దేశాన్ని సమూలంగా నాశనం చేశాడు. చెరగా పట్టుకెళ్ళిపోయాడు, చెరగా పట్టుకుపోయాడు. ఖడ్గం చేత కొందరిని చంపించాడు. చెరలోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. మిగిలిన బేదా బక్క అంటారు కదా, మిగిలిన వాళ్ళని వదిలేశాడు. మిగిలిన వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదో తోటలు ఉన్నాయి, వాళ్ళు ఏదో చేసుకుంటారులేని, వీళ్ళు ఇంక పనికిరారు మన దేశానికి తీసుకెళ్ళినా అని లొంగిపోయిన వాళ్ళని కొంతమందిని వదిలేశారు. ఈ వదిలేసిన వాళ్ళ గుంపై ఒకరికొకరు కొట్టుకు చచ్చి కొద్దిమంది మిగిలితే వాళ్ళు ఏం చేశారంటే, మళ్ళీ బబులోను రాజు నెబుకద్నెజరు వస్తాడు, ఈ దేశం మీద దండెత్తుతాడు, మళ్ళీ మనల్ని కూడా తీసుకుపోతాడు, లేకపోతే చంపేస్తాడని భయపడిపోతున్నారు. ఇర్మియా చెప్పాడు, భయపడకండి, మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాను, మీరు ఇక్కడే ఉండండి అని అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళతో చెప్తే, అబ్బాయి కుదరదు అని చెప్పి ఐగుప్తుకు తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి ఈ ప్రవక్తను కూడా తీసుకెళ్ళిపోయారు, ఇర్మియాను కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇర్మియా దేవుని మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు, నువ్వు ఇంకేం చెప్పకు మాకు, మేము ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం, ఈ స్థితి మాకు కలిగింది. అసలు మాకు ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే, మేము ఆకాశరాణికి ధూపాలు వేసేవాళ్ళం, పిండి వంటలు చేసేవాళ్ళం, పానార్పణలు చేసేవాళ్ళం. ఇదిగో నువ్వు మాకు అడ్డురాకు, మేము ఇక్కడ కూడా ఆకాశరాణికే మేము ధూపం వేస్తాం, పానార్పణలు అర్పిస్తాం. ఒకప్పుడు మేము అలా చేసేవాళ్ళం. యోధాలో యెరూషలేములో ఉన్నప్పుడు మాకు అప్పుడు సమృద్ధిగా ఆహారం దొరికింది, మేము క్షేమంగా ఉన్నాం, ఏ కీడు మాకు కలగలేదు. దానికి ఎప్పుడైతే చేయడం మానేసామో అప్పటి నుంచి మాకు అన్నీ కొదువైపోయినాయి. ఖడ్గం చేత క్షామం చేత మేము క్షీణించిపోతున్నాం. అసలు ఖడ్గమ చేత క్షామం చేత క్షీణించబడేది ఎందుకు? వారు చేసినటువంటి విగ్రహారాధన, వారు దేవుని మీద చేసిన తిరుగుబాటును బట్టి. అది వదిలేసి ఇలా చేయనందు చేతే మాకు ఇలా కలిగింది, నువ్వు అడ్డురాకు, మేము అలాగే చేయబోతున్నాం, నువ్వు ఏం చెప్పినా మేము వినాం అని ప్రవక్త మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయితే వాళ్ళు కూడా అక్కడేమి క్షేమంగా లేరు. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు కనాను దేశంలో ఉండుంటే బాగుండేది. కానీ తర్వాత బబులోను రాజు ఐగుప్తు మీద కూడా వచ్చి దండెత్తి వాళ్ళని అక్కడ నాశనం చేశాడు. వాళ్ళకి అర్థం కావట్లేదు, అరే మన దేవుడు నిజమైన వాడు, ఆయన మాట్లాడేవాడు, సత్యాన్ని తెలియజేసేవాడు, జరగక ముందే జరగబో వాటిని తెలియపరిచేవాడు. ఆయన వైపు మనం మళ్ళుకుందాం. ఆయనకు వ్యతిరేకంగా ఈ కార్యాలు చేసినందువల్లే మనకి శిక్ష కలిగిందనేటువంటి గ్రహింపు వాళ్ళకి లేదు. మరి నేటి దినాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేటి దినాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ సర్వ సృష్టిని చూస్తే ఆయన నీతో మాట్లాడతాడు. ఇదిగో అబ్బాయి, నువ్వు సంచరించేటువంటి భూమి, నువ్వు నివసించే భూమి, నువ్వు మసులుకునే ఆకాశం, నువ్వు వెలుగును అనుభవిస్తున్నటువంటి సూర్యచంద్ర నక్షత్రాలు, నీకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, ఆ ఆహార పదార్థాలు ఇచ్చేటువంటి చెట్లు, మొక్కలు, కలపనిచ్చే చెట్లు, నీకు సహకారులుగా ఉండే జంతువులు, అడవి మృగాలు, నువ్వు పీలుస్తున్న గాలి, నువ్వు త్రాగుతున్న నీరు, ఇవన్నీ నేను ఇచ్చినాయి రాబాయ్. అదిగో నీకు తల్లిదండ్రులు ఇచ్చాను, నీకు బిడ్డలను ఇచ్చాను, నీ కుటుంబాన్ని ఇచ్చాను, నీకు జాతినిచ్చాను, భాషనిచ్చాను. ఇవన్నీ మనం ఆలోచించడం వల్ల తెలుస్తుంది ఆయనే సృష్టికర్త అని. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను గురించి ఆలోచిస్తే ఆయనే దేవుడు అనే సంగతి అర్థమవుతుంది.
మరి చెప్పలేదు ఆయన? చెప్పాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా, బైబిల్ ద్వారా దేవుడు జరిగిన వాటిని, జరగబోతున్న వాటిని కూడా తెలియపరిచాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెవినివ్వాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చి మాట వలన కలుగును. కాబట్టి మనం గుర్తించాలి, గ్రహించాలి. కానీ వాళ్ళు మొండి స్వభావం అన్నమాట. మూర్ఖులు, మెడవంచని జనం, కఠిన హృదయం గలవారు. కనుకనే దేవుని వైపు తిరగకుండా విగ్రహాల వైపు, దేవతల వైపు తిరుగుతూ ఉన్నారు. 6-8 వచనాలు మన భాగంలో చదివితే, 6వ వచనం నుంచి 8వ వచనం. నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతా ఆలోచించు. అది నిజమని మీరు ఒప్పుకున్న వాళ్ళని కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీద నీకు తెలియజేస్తున్నాను. అవి పూర్వకాలంలో సృజించబడినవి కావు, అవి ఇప్పుడు కలుగునవియే. అవి నాకు తెలిసే ఉన్నవని నీవు చెప్పకుండానట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భం పుట్టింది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అనిపించుకుంటూ అని నాకు తెలియదు. నీవు ఈ సంగతి విన్నావు, జరగకముందే నేను నీకు చెబుతున్నాను. ఇంతకుముందు నువ్వు వినలేదు, ఇప్పుడు చెబుతున్నాను అని ప్రభు మరుగైనటువంటి సంగతులు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మరుగైన సంగతులు? వాళ్ళు బబులోను దేశానికి చెరగా వెళతారు. 70 సంవత్సరాలు వారు అక్కడ బందీలుగా, అంటే చెరలో ఉంటారు. కోరెషు కాలంలో దేవుడు వాళ్ళని మరలా విడిపిస్తాడు. అది దేవుడు ముందే వాళ్ళకి చెప్పాడు. అలాగే ఈనాడు కూడా క్రీస్తును అంగీకరించిన వారి జీవితాల్లో దేవుడు ఎన్నో కొత్త సంగతులు ఆయన ముందుగానే తెలియజేశాడు. ఏ మానవుడు కూడా ఆయన కంటే ముందుగా ఉండి తెలియజేసేటువంటి వాడు ఎవడూ లేడు. కాబట్టి క్రీస్తును ఎరిగి ఆయన అంగీకరించి ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందాలని దేవుడు ఈనాటి కాలంలో సంకల్పించాడు. ఈనాటి కాలంలో కూడా సంకల్పించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమై ఉన్నవని వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి తెలియజేసేవాడు, జరగబో సంగతులు తెలియజేసేవాడు. మానవుని యొక్క జీవితం ఎలాంటిది, మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, మానవుని యొక్క జీవితం ఎలాంటిది, ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉంటాడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఏమవుతాడు, మరణానంతరం జీవితం ఉందా, ఈ సత్యం కేవలం దేవుడు మాత్రమే చెప్పగలడు. ఏ మత గ్రంథాలు కూడా చెప్పలేవు. కానీ బైబిల్ చెప్తుంది మానవుని యొక్క గతి ఏంటో. మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, దేవుడే పంపాడు, దేవుడే సృష్టించాడు, దేవుడే మానవుడిని చేశాడు. ఒక్క మానవుడు అనేటువంటి ఆదాము ద్వారా ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుడు సృష్టించాడు. మానవులు దేవునికి దూరమై నిజదేవుని ఎరగక అబద్ధంలోనూ, అసత్యంలోనూ, మోసంలోనూ వారు జీవిస్తూ నిజదేవుడైనటువంటి ఆయన్ని ప్రక్కన పెట్టి ఆయన సృష్టించిన సృష్టిని పూజిస్తూ దూరం అయిపోయారు. ఎందుకంటే మానవుడు పాపి, ఆదామును బట్టి, ఆదాము అవల అవిధేయతను బట్టి పాపి కాబట్టే పాపమే చేస్తాడు, ఏ మంచి చేయలేడు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలుకి,
ఒక్కడు పాటించలేదు, ఒక్కడు కూడా పాటించలేదు. ఎవరు పాటించడం వాళ్ళ తరం కాదు. మరి ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే మానవుడు ఎంతగా దిగజారుడు స్వభావాన్ని కలిగి ఉన్నాడో, మానవుడు ఎంత దిగజారిపోతాడో, ఎంత భయంకరమైన పాపియో ఆ ధర్మశాస్త్రం చూపిస్తుంది. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినోడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి తన యందు విశ్వాసం ఉంచిన వారికి నీతిని అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా తీర్చి తండ్రితో వారిని సమాధానపరిచాడు. ఆ సంగతి పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఒకవేళ క్రీస్తును అంగీకరించకపోతే, ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించకపోతే, నిరాకరిస్తే, అపవాదికి లొంగితే, దేవుని వైపు తిరగకపోతే, అపవాదితో పాటు వాడు ఎలాగ నరకానికి పోతాడు, వాడితో పాటు నమ్మని వారిని కూడా తీసుకెళ్ళి అందులో పడతాడు. ఈ సత్యం బైబిల్ మాత్రమే చెబుతుంది. ఇది భయపెట్టడం కాదు, ఇది భయపెట్టేటువంటి ప్రోగ్రాం కాదు. దేవుడు ఎప్పుడు భయపెట్టడు, బెదిరించడు. ఆయన సత్యం చెప్తాడు. ఆ సత్యాన్ని నువ్వు విని విధేయుడు అయితే నీకు మేలు. అంతేకాకుండా మూర్ఖుడివై, అజ్ఞానివై, తిరుగుబాటుదారుడివై, నాకు దేవుడు వద్దు, ఇది విదేశీ మతం, తక్కువ కులస్తుల మతం, ఇలాగ దూషిస్తూ ద్వేషిస్తూ నిన్ను నువ్వే నరకపాత్రుడిగా చేసుకో. ఇది దేవుడు నీకు నేర్పిస్తున్నటువంటి విషయం. ఆనాడు యూదులకి జరగబోయే సంగతులు చెప్పాడు. ఈనాడు సమస్త మానవాళికి ఏం జరగబోతుందో కూడా చెప్తున్నాడు. అందుకే చాలా వార్తల్లో మనం వింటున్నాం, బైబిల్ చెప్పినట్టుగానే జరుగుతుంది, బైబిల్లో రాయబడిన విధంగానే అన్ని కార్యాలు జరుగుతున్నాయి అనేటువంటి వార్తలు మనం వింటున్నాం మీడియా ద్వారా. మరి ఎవరు చెప్పారు ఇదంతా? దేవుడే ముందుగానే తెలియపరిచాడు. కనుక మనం ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయులం అవ్వాలి. ఆయన తెలియజేసినటువంటి విషయాలను మనం నమ్మి మనం ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.